शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमणिजमनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अज्ञानतिभ्रान्तस्य ज्ञानाञ्जनशलाकाय चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भं शङ्कराचार्यमध्यमम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम्। शान्ताकारं भुजगसेनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव पृच्छोर्मुक्षीयमामृतात्। ॐ श्रीगुरुदत्तात्रेयाय नमः। श्री महागणाधिपतिभ्यो नमः। श्रीपाद श्रीवल्लभ सरस्वती श्रीगुरुदत्तात्रेय देवताभ्यो नमः। ओं श्री अरुणाचलेश्वराय नमः। श्रीरस्तु शुभमस्तु अविघ्नमस्तु। श्री स्कांद पुराण अंतर्गत संपूर्ण कार्तीक महापुराणము నిత్యపారాయణము 6వ రోజు ఏకాదశాధ్యాయము। వశిష్ఠ ఉవాచ, ఓ మహారాజా, కార్తీక మాసములో శ్రీహరిని ఎవరైతే అవిసెపూలతో పూజిస్తారో వాళ్ళకి చాంద్రాయణ ఫలము కలుగుతుంది. గరికతోనూ కుశలతోనూ పూజించేవాళ్ళు పాప విముక్తులై వైకుంఠమును పొందుతారు. చిత్రవర్ణ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వాళ్ళు మోక్షమును పొందుతారు. కార్తీక స్నానాచరణమును చేసి విష్ణు సన్నిధిన దీపమాలిక నుంచేవాళ్ళు వైకుంఠ పురాణ పాఠకులు శ్రోతలు కూడా విగత పాపులై పరమపదాన్ని చేరుతారు. ఇందుకు ఉదాహరణగా వినినంత మాత్రానే సర్వపాపములను సమయింపజేసేది ఆయుర ఆరోగ్యదాయిని అయిన ఒక కథను వినిపిస్తాను, శ్రద్ధగా వినుము. మందరోపాఖ్యానము. కళింగ దేశీయుడైన మందరుడనే ఒకానొక బ్రాహ్మణుడు స్నాన సంధ్యావందనాలన్నింటినీ విసర్జించి పరులకు కూలి పని చేస్తూ ఉండేవాడు. అతనికి పతివ్రత సర్వసాముద్రికాది శుభలక్షణాలు సంపన్నగల సద్గుణ సముచ్చయతము చే సుశీల అని పిలువబడే భార్య ఉండేది. భర్త ఎంత దుర్గారుడైనా కూడా అతని అందే రాగమే తప్ప ద్వేషము లేసమాత్రము లేని ఆ పతివ్రత శిరోమణి నిష్ఠాపరారులాయి ఉండేది. కొన్నాళ్ల తర్వాత కూలితో జీవించడం కష్టమని భావించిన మందరుడు వనగతుడై ఖడ్గపాణి అయి దారులు కాసి బాటసారులను కొట్టి వారి నుండి ధనమును నపహరిస్తూ కాలం గడపసాగాడు. ఆ దొంగ సత్తును ఇరుగు పొరుగు దేశాలకు తీసుకుని పోయి అమ్మి ఆ సొమ్ముతో కుటుంబ పోషణ చేసేవాడు. ఒకసారి దొంగతనానికై దారి కాసి ఉన్న మందరుడు బాటసారి అయిన ఒకానొక బ్రాహ్మణుని పట్టుకుని అక్కడి మర్రి చెట్టు కట్టివేసి ఆ బాబని ద్రవ్యాన్నంతా అపహరించేశాడు. ఇంతలో అటుగా వచ్చిన పరమ క్రూరుడైన ఒక కిరాతకుడు దోచుకునిన మందరుడిని, దోచుకోబడి బంధింపబడి ఉన్న బ్రాహ్మణుని ఇద్దరినీ కూడా చంపివేసి ఆ ద్రవ్యాన్ని తాను హరించుకుపోబోయాడు. కానీ అదే సమయానికి అక్కడ కిరాత మందర బ్రాహ్మణుల నుండి వచ్చే నరవాసనను పసిగట్టిన చేరువ గుహలోని పెద్ద పులి గాండ్రుమంటూ వచ్చి కిరాతకునిపై పడింది. పులి తన పంజాతోనూ కిరాతకుడి ఖడ్గంతోనూ ఒకరినొకరు ప్రహరించుకున్నారు. ఆ జగడంలో పులి కిరాతకుడు కూడా ఏకకాలంలో మరణించారు. ఆ విధంగా మరణించిన విప్రమంధర వ్యాఘ్ర కిరాతక జీవులు నలుగురు యమలోకమునకు చేరి కాలసూత్రమనే నరకాన్ని పొందారు. యమకింకరుల నలుగురిని పురుగులులా అమేధ్యాముతో నిండి ఉన్న తప్తకూపంలో పడివేశారు. ఇక భూలోకంలో భర్త మరణ వార్త విని మందరుని భార్య అయిన సుశీల మాత్రము నిత్యం భర్తృధ్యానాన్ని చేస్తూ ధర్మవర్తనతో హరిభక్తితో సజ్జన సాంగత్యముతో జీవించసాగింది. ఒకనాడు నిరంతర హరినామ సంకీర్తనాదత్పరుడు
సర్వుల యందును భగవంతుని దర్శించువాడు అయినటువంటి నిత్యానంద నర్తనుడు అయిన ఒకానొక యతీశ్వరుడు ఈ శిశుల ఇంటికి వచ్చాడు. ఆమె శ్రద్ధాభక్తులతో అతడిని ఈ భిక్ష వేసి, అయ్యా, నా భర్త కార్యాధ్యాయ వెళ్ళి ఉన్నాడు, ఇంటలేడు. నేనేకాకినై ఆయన ధ్యానంలోనే కాలమును గడుపుతున్నాను అని విన్నవించుకుంది. అందులో కాయతి అమ్మాయి, ఆవేదన పడకు, ఇది కార్తీక పౌర్ణమి మహాపర్వదినము. ఈరోజు సాయంకాలము నీ ఇంట పురాణ పఠన శ్రవణములు ఏర్పాటు చేయి. అందుకుగాను ఒక దీపము చాలు అవసరం. దానికి తగినంత నూనె నా దగ్గర ఉంది. నీవు ఒత్తిని ప్రమిదని సమర్పించినట్లయితే దీపమును వెలిగించవచ్చును అని సలహా ఇచ్చాను. ఆ యతిశ్రేష్ఠుని మాటలను అంగీకరించి సుశీల తక్షణమే గోమయముతో ఇల్లంతా చక్కగా అలికి పంచరంగుల ముగ్గులను పెట్టినది. ప్రత్తిని పరిశుభ్రపరిచి 2 ఒత్తులను చేసి యతీశ్వరుని వద్ద నూనెతో వాటిని వెలిగించి శ్రీహరికి సమర్పించింది. యతి ఆ దీప సహితముగా విష్ణువును పూజించి మనశ్శుద్ధి కోసం పురాణ పఠనమును ఆరంభించసాగాడు. సుశీల పరిసరాల ఇండ్లకు వెళ్ళి అందరినీ కూడా పురాణ శ్రవణానికి ఆహ్వానించినది. అందరి నడుమ తాను కూడా ఏకాగ్రచిత్తి అయి ఆ పురాణాన్ని వింది. అనంతరము ఆమెకు శుభాశీస్సులను అందించి యతీశ్వరుడు వెళ్ళిపోయాడు. నిరంతర హరి సేవనము వలన క్రమక్రమముగా ఆమె జ్ఞాని అయి తదుపరిన కాలధర్మమును చెందినది. తక్షణమే శంఖచక్రాంకితులు, చతుర్బాహులు, పద్మాక్షులు, పీతాంబరధారులు అయిన విష్ణుదూతలు నందనవన సుందర మందరాది సుమాలతోనూ రత్నమౌక్తిక ప్రవాళాదులతోనూ నిర్మించిన మాలికా ఆభరణములను అలంకరించి ఉన్నటువంటి దివ్య విమానాన్ని తెచ్చి సుశీలను అందు అధిరోహింపజేసి వైకుంఠానికి తీసుకుపోసాగారు. అందులో వెళుతూ ఉన్న సుశీల మార్గమధ్యములోని నరకములో మరి 3 జీవులతో కలిసి బాధలు పడుతూ ఉన్న తన భర్తను గురించి విమానాన్ని ఆపించి తత్కారణమేమిటో తెలుపవలసిందిగా విష్ణు పారిషదులను కోరింది. అందుకు వారు, అమ్మా, నీ భర్త అయిన ఆ మందరుడు విప్రకుల సంజాతుడైనప్పటికీ కూడా వేదాచారాలను విసర్జించి కూలి అయి మరికొన్నాళ్లు దొంగయై దుర్మార్గ ప్రవర్తన వలన ఇలా నరకాన్ని అనుభవిస్తున్నాడు. అతనితో బాటే ఉన్న మరొక బ్రాహ్మణుడు మిత్రద్రోహి, మిత్రుడొకనిని చంపి అతని ధనముతో పరదేశాలకు పారిపోతూ నీ భర్త చేత బంధింపబడ్డాడు. అతగాడి పాపులకు గాను అతడు నరకమును అనుభవిస్తున్నాడు. 3వవాడు కిరాతకుడు. బంధితుడైన ఆ బ్రాహ్మణుని నీ భర్తను కూడా చంపివేసి పాపానికి గాను ఇతడు నరకమున చేరవలసి వచ్చినది. ఇక 4వ జీవి ఒక పులి. ఆ పులి అతపూర్వజన్మలో ద్రావిడ బ్రాహ్మణుడై ఉండి ద్వాదశి నాడు భక్ష్యాభక్ష్య విచక్షణారహితుడై ఆచరించిన తైలాదిక భోజనాదుల వలన నరకమును పొంది పులిగా పుట్టి ఈ కిరాతకుని తోడై జగడములో అతనితో బాటే నరకాన్ని చేరాడు. ఈ 4 నరకయాతనలకు కారణాలివే తల్లి అని చెప్పారు. ఆ మీదట సుశీల విష్ణుదూతలను చూసి, ఏ పుణ్యము చేసినట్లయితే వాళ్ళకి నరకము తప్పుతుందో చెప్పుడు అని కోరగా, వైష్ణవులు కార్తీక మాసములో నీ చేత ఆచరించబడిన పురాణ శ్రవణ ఫలితాన్ని ధారబోయడం వలన నీ భర్త పురాణ శ్రవణార్థమై నువ్వు ఇంటికి వెళ్ళి ప్రజలను పిలిచిన పుణ్యమును ధారబోయడం వలన మిత్రద్రోహి అయిన ఆ బ్రాహ్మణుడు ఆ పురాణ శ్రవణార్థమై నువ్వు సమర్పించిన 2 ఒత్తుల పుణ్యమును చిరిసగముగా ధారబోయడం వలన కిరాత వ్యాఘ్రాలు నరకము నుంచి ముక్తిని పొందుతారు అని పలికారు. అలా వాళ్ళు చెప్పినదే తడవుగా సుశీల ఆయా విధములుగా తన పుణ్యాలను వారికి ధారబోయడంతో ఆ 4 నరకము నుండి విముక్తులై దివ్య విమాన రూఢులై సుశీలను వివిధ విధాలుగా ప్రశంసిస్తూ మహాజ్ఞానులు
పొందే ముక్తి పదానికై తీసుకుపోబడ్డారు. కాబట్టి ఓ జనక మహారాజా, కార్తీక మాసములో చేసే పురాణ శ్రవణము వలన హరిలోకమును తప్పనిసరిగా పొందుతారని తెలుసుకో. ఏకాదశాధ్యాయో సమాప్తః. ఇది ద్వాదశాధ్యాయం. వశిష్ఠ ప్రవచనం. పునః వశిష్ఠుడు జనకునిలా చెప్పసాగాడు. జనకునికి ఈ విధముగా చెప్పసాగాడు. ఓ రాజా, కార్తీక మాసములో వచ్చి సోమవార మహత్యమును విని ఉన్నావు. ఆ కార్తీక సోమవారం ఎంత ఫలాన్నిస్తుందో అంతకంటే కార్తీక శనిత్రయోదశి 100 రెట్లు, కార్తీక పౌర్ణమి 1000 రెట్లు, శుక్లపాడ్యమి 1,00,000 రెట్లు, శుక్ల ఏకాదశి 1,00,00,000 రెట్లు, ద్వాదశి లెక్కలేనంత అనంతమైన ఫలాలను అదనముగా ప్రసాదిస్తాయి. మోహము చేతనైనా సరే శుక్ల ఏకాదశి నాడు ఉపవసించిన మరునాడు ద్వాదశి బ్రాహ్మణయుక్తులై పారాయణ చేసేవాళ్లు సాయుధ్య మోక్షాన్ని పొందుతారు. ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అన్నదానము చేసిన వారికి సమస్త సంపదలు అభివృద్ధి చెందుతాయి. రాజా, సూర్యగ్రహణ సమయంలో గంగా తీరములో 1,00,00,000 మంది బ్రాహ్మణులకు అన్న సమారాధన చేయడము వలన ఎంత పుణ్యము కలుగుతుందో అంత పుణ్యము కూడా కేవలం కార్తీక ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణునికి అన్నము పెట్టడము వలన కలుగుతుంది. 1000 గ్రహణ పర్వాలు, 10,000 వ్యతిపాత యోగాలు, 1,00,000 అమావాస్యా పర్వాలు ఏకమైనా కూడా ఒక్క కార్తీక ద్వాదశిలో 16వ వంతు కూడా చేయవని తెలుసుకో. మనకు ఉన్న తిథులలో పుణ్యప్రదాలైన తిథులెన్ని అయినా ఉండవచ్చుగాక, కానీ వాటన్నింటికంటే కూడా సాక్షి విష్ణు ప్రీతికరమైన ఈ కార్తీక ద్వాదశి అత్యంత ఫలప్రదమని మర్చిపోకు. ద్వాదశి నామములు. ఏకాదశి నాడు రాత్రి యామముండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు క్షీర సముద్రము నుండి శ్రీహరిని నిద్రలేస్తారు. అందువలన దీనికి హరిబోధిని ద్వాదశి అని పేరు వచ్చింది. అటువంటి ఈ హరిబోధిని నాడు ఎవరైతే కనీసం ఒక్క బ్రాహ్మణునికైనా అన్నదానమును చేస్తారో వాళ్ళు ఇహములో భోగములను సేవనాన్ని, పరములో భోగి సేవనాన్ని పొందుతారు. కార్తీక ద్వాదశి నాడు పెరుగు అన్నం దానం చేయడం సర్వోత్కృష్టమైన దానముగా చెప్పబడుతూ ఉంది. ఎవరైతే ఈ ద్వాదశి నాడు పాలిచ్చే ఆవును వెండి డక్కలు, బంగారు కొమ్ములతో అలంకరించి పూజించి దూడతో సహా దానం చేస్తారో వాళ్ళు ఆ ఆవు శరీరంపై ఎన్ని రోమాలైతే ఉంటాయో అన్ని 1000 సంవత్సరాలు స్వర్గములో నివసిస్తారు. ఈరోజు వస్త్రదానము చేసిన వాళ్ళు సంచితార్థాలన్నీ సమసిపోయి వైకుంఠాన్ని చెందుతారనడంలో ఎటువంటి వివాదము లేదు. పండ్లు, తాంబూలము, యజ్ఞోపవీతాలను సదక్షిణగా దానము చేసేవారు ఓ మహారాజా, ఎవరైతే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాలగ్రామాన్ని, బంగారపు తులసి వృక్షాన్ని దక్షిణగా సమేతంగా దానము చేస్తారో వాళ్ళు చతుస్సాగర పర్యంతమైన సమస్త భూమండలాన్ని దానము చేసినంత పుణ్యాన్ని పొందుతున్నారు. ఇందుకు నిదర్శనముగా ఒక కథను చెబుతాను, విను. ధర్మవీరోపాఖ్యానము. పూర్వము గోదావరి తీరములో దురాచారవంతుడు, పరమ పిసినిగొట్టి అయినటువంటి ఒక వైశ్యుడుండేవాడు. ఈ లుబ్ధుడు దాన ధర్మాలు చేయకపోగా తాను కూడా తినకుండా ధనమును ప్రోగు చేసేవాడు. ధనధాన్యాలనే కాదు, కనీసము ఎవరికి ఒక్క మాట సహాయమైనా చేసేవాడు కాదు. నిత్యము పరులను నిందిస్తూ పరద్రవ్యాసక్తుడై మసలే ఈ పిసినిగొట్టి ధనమును వడ్డీలకు తిప్పుతూ అంతకంతో ద్రవ్యాన్ని పెంచుకోసాగాడు. ఒకసారి ఈ లుబ్ధుడు ఒక బ్రాహ్మణునికి ఇచ్చిన అప్పును రాబట్టుకోవడం కోసం అతని గ్రామానికి వెళ్ళి తానిచ్చిన బాకీని వడ్డీతో సహా ఆ క్షణమే చెల్లించవలసినదిగా పట్టుబట్టాడు. అందుకు బ్రాహ్మణుడు, రుణదాతను నేను నీ బాకీ ఎగవేసేవాడిని కాను, ఎందుకంటావేమో.
రుణీ నిత్యం నియమం కల్పమశ్నుతే పశ్చాత్యస్తుతోం భూత్వాం తత్సర్వం ప్రతిదాస్యతి. ఎవడైతే రుణం తీర్చకుండానే పోతాడో వాడు మరుసటి జన్మలో రుణదాతకు సంత రూపముగా జన్మించి ఆ రుణాన్ని చెల్లబెట్టుకోవలసి వస్తుంది. అందుచేత ఏ విధముగా సంపాదించి ఈ మాసమంతా నీకల్లా నీ రుణమును చెల్లింపబడతాను, అంతవరకు ఓర్పు వహించు ఉండు అని చెప్పాడు. ఆ బ్రాహ్మణ వచనాలను పరాభవ వాక్కులుగా భావించిన లుబ్ధుడు, నీ కబుర్లు నా దగ్గర కాదు, నా బాకీ వసూలు కోసం నెల్లాళ్లుగా సమయం నాకు లేదు, మర్యాదగా ఇప్పుడే ఇయ్యి, లేదా ఈ కత్తితో నిన్ను నరికివేస్తాను అన్నాడు. యథార్థంగానే ఆ సమయంలో ధనము లేదని, అప్పటికప్పుడు తాను అప్పు తీర్చలేనని చెప్పాడు విప్రుడు. మరింత మండిపడిన ఆ పిసినారి బ్రాహ్మణుని జుట్టు పట్టుకుని లాగి నేలకు పడద్రోసి కాలితో తన్ని అప్పటికీ కోపం తీరక కత్తితో ఒక వేటు వేశాడు. సింహము యొక్క పంజా విసురుకుని లేడిపిల్ల చనిపోయినట్లుగా క్రోధోన్మత్తుడైన ఆ కోమటి కొట్టిన కత్తి దెబ్బ బ్రాహ్మణుడు ప్రాణాలను కోల్పోయాడు. అంతటితో కోమటి హత్యానేరానికి గాను రాజు తనను దండిస్తాడనే భయంతో త్వరితముగా ఇంటికి పారిపోయి గుట్టుగా బ్రతకసాగాడు. బ్రతికినంత కాలం గుట్టుగా ఉండగలమే గాని గుట్టుగా ఉన్నంత మాత్రం చేత ఎల్లకాలం బ్రతకలేం కదా. అదే విధముగా ఆ కోమటి కూడా ఆ ఆయువు తీరి మృతి చెందాడు. యమకింకరులు వచ్చి ఆ జీవుని నరకానికి తీసుకుపోయారు. జనక భూపతి రురువులనే మృగాల చేత వాటి శృంగాల చేత పీడింపజేసి ఒకానొక యాతననే రౌరవం అంటారు. ఆ కోమటిని ఆ రౌరవం అని నరక విభాగములో వేసి శిక్షింపవలసినదిగా ఆజ్ఞాపించాడు యమధర్మరాజు. కింకరులు ఆ ఆజ్ఞను అమలు చేశారు. ఇక భూలోకములో ఆ లుబ్ధవైశ్యుని కుమారుడైన ధర్మవీరుడనేవాడు మహాదాత, పరోపకారి అయి పిత్రార్జితమైన అగణిత ధనరాశులతో ప్రజా శ్రేయస్సుకై చెరువులు నూతులు త్రవ్వించి, తోటలు వేయించి, వంతెనలు కట్టించి, పేదలకు వివాహోపనయనములు చేయిస్తూ, యజ్ఞయాగాది క్రతువులను క్షుత్పీడితులకు తరతమ భేదరహితముగా అన్నదానాలను చేస్తూ ధర్మాత్ముడుగా పేరు పొందాడు. ఒకానొకనాడు ధర్మవీరుడు విష్ణు పూజ చేసి సమయానికి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి యమలోకం నుండి బయలుదేరి హరినామస్మరణ చేసుకుంటూ ఈ ధర్మవీరుని తావుకు వచ్చాడు. ముంగిలికి వచ్చిన మునిరాజు నారదుని చూసి ధర్మవీరుడు భక్తి ప్రవత్తులతో ప్రణమిల్లాడు. అర్ఘ్యపాద్యాది వివిధోపచారాలతోనూ నారదుని పూజించి, నారద, దేవర్షులైన మీరులా మా భూవశానికి అందున నా గృహానికి విచ్చేయడం వలన నా జన్మ ధన్యమైనది. హే దివ్యప్రభు, నేను నీ దాసుడిని, నన్నేమి చేయమంటావు ఆజ్ఞాపించు. నువ్వు ఏమి చెబితే అది నేను చేస్తాను అని వినయపూర్వకముగా వేడుకున్నాడు. అందుకు సంతసించిన నారదముని చిరునవ్వు ముఖము కలవాడై, ధర్మవీర, నా కోసము నువ్వేమీ చేయనక్కర్లేదు. నీ శ్రేయస్సుగా చెబుతున్నాను, నా ఈ మాటల్ని శ్రద్ధగా విను. కార్తీక ద్వాదశి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రియమైన రోజు. ఆ రోజున చేసిన స్నానదాన జప తప ప్రభృతి కార్యాలన్నీ కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. ధర్మవీర, సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక ద్వాదశి ప్రాతస్నాతులై సాలగ్రామదానములు చేసేవారు దరిద్రులు గాని, ధనికులు గాని, యతులు గాని, వానప్రస్థులు గాని, బ్రాహ్మణులు గాని, క్షత్రియులు గాని, వైశ్యులు గాని, శూద్రులు గాని, స్త్రీలే గాని, వాళ్ళెవరైనా సరే జన్మ జన్మాంతర కృత పాపములను దహించుకుని పోయిన వాళ్ళై అవుతారు. మరో ముఖ్య విషయం చెబుతాను విను. నీ తండ్రి మరణించి యమలోకములో పడరాని పాటలు పడుతున్నాడు. అతనికి నరకబాధ విముక్తి సంకల్పించి నువ్వు కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామదానమును చెయ్యి.
నారదుడు చెప్పినదంతా విని నవ్వేశాడు ధర్మవీరుడు. పైపెచ్చు నారద మునీంద్ర, నా తండ్రి పేరున గో భూ తిల సువర్ణాది దానములు ఎన్నో చేశాను. వాటి వల్ల వెలువరించబడిన నరకయాతన కేవలం సాలగ్రామమనే పేరు గల జాతి రాతిని దానము ఇవ్వడం వలన నశించబడుతుందా? అయినా ఆ సాలగ్రామమనే రాయి ఎందుకు ఉపయోగపడుతుంది? తినడానికా పనికిరాదు, అలంకారానిక నవరత్నాలలోనిది కాదు, ఏ రకంగానూ ఎవరికీ కూడా పనికిరానిది. దానిని నేనెందుకు దానము చెయ్యాలి? రాతాది దాతులకు కీర్తి ఉండదు, ఆ దానము పట్టిన వానికి సుఖము ఉండదు. కాబట్టి ఆ సాలగ్రామ దానమును నేను చెయ్యను అన్నాడు. నారదుడెంత అనునయముగా చెప్పినా కూడా ధర్మవీరుడు తన మూర్ఖత్వాన్ని వదలనూ లేదు, సాలగ్రామ దానానికి అంగీకరించనూ లేదు. అంతటితో నారదుడు అంతర్హితుడైపోయాడు. మరికొంతకాలానికి ధర్మవీరుడు మరణించాడు. గౌరవనీయులు సర్వహితాత్మలు అయిన పెద్దల మాటలు పాటించని పాపానికి సాలగ్రామదానము చేయకపోవడం వలన నరకగతుడై అనంతరము 3 మారులు పులిగాను, 3 మారులు కోతిగాను, 5 సార్లు ఆబోతుగాను, 10 పర్యాయములు స్త్రీగాను జన్మించి వైవిధ్యపీడన పొందడం జరిగింది. 11 జన్మలలో కూడా ఒకానొక యాచకుని పుత్రికగా జన్మించవలసి వచ్చింది. పురాకర్మ వలన పెండ్లి కుమారుడు అనతి కాలంలోనే మరణించడంతో ఒక్కగానొక్క కూతురికి కలిగిన వైధవ్య బాధను చింతించిన ఆ యాచక బ్రాహ్మణుడు జ్ఞానదృష్టి చేత తన కూతురి పురాకర్మానుగత పాప ఫలాన్ని తెలుసుకున్నవాడై ఆ విషయాలన్నీ ఆమెకు సవిస్తారంగా చెప్పి కార్తీక సోమవారం నాడు వేదోక్త విధిగా జన్మార్జిత పాపనాశకమైన సాలగ్రామదానాన్ని చేయించాడు. ఆ పుణ్యఫలా వాప్తి వలన మరణించిన పెండ్లి కొడుకు పునజ్జీవితుడయ్యాడు. ఆ దంపతులు ఇహ జీవితాన్ని ధర్మ కామ సౌఖ్యాలతో గడిపి కాలాంతర స్వర్గము చేరి పుణ్యఫలాలను భవాప్తులయ్యారు. తదుపరి ధర్మవీరుడు 23వ జన్మగా ఒక బ్రాహ్మణునింట శిశువుగా పుట్టి పూర్వజన్మలో చేసిన మహత్వపూర్వక సాలగ్రామదాన పుణ్య విశేషము వలన జ్ఞాని అయి ప్రతి వర్ష ప్రయుక్త కార్తీక సోమవార పర్వదినాలలో సాలగ్రామదానాన్ని ఆచరిస్తూ ఆ పుణ్యఫలముగా మోక్షప్రాప్తుడయ్యాడు. ఇతగాడి సాలగ్రామదాన మహాపుణ్యము వలన రౌరవగతుడైన ఇతని తండ్రి కూడా నరకము నుండి విముక్తుడయ్యాడు. కాబట్టి జనక మహారాజా కార్తీక మాసములో సాలగ్రామదానము చేత విష్ణువు సంప్రీతుడై విశేష పుణ్యాన్ని కల్పిస్తాడని ధృవపరచుకో. ఎంతటి పాపానికైనా సరే కార్తీక మాసంలో సాలగ్రామదానము చేయడమే సర్వోత్తమమైన ప్రాయశ్చిత్తం. ఇందుకు మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు అనడంలో ఏమాత్రము అతిశయోక్తి లేదు. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యే 11-12 సమాప్త. 6వ రోజు పారాయణము ముగిసినది. సర్వే జనాం సుఖినో భవంతు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణోచ్చ హృదయం శివహృదా శివమయో విష్ణురేవం విష్ణుమయ శివ తదాంతరన్న పశ్యామి రామే స్వస్తిరాయ. నమో బ్రాహ్మణి దేవాయ గో బ్రాహ్మణిదాయ చ జయుక్తాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఈ కార్తీక మహామాసంలో 6వ రోజైన రోజు మనము చేయవలసినటువంటి దానము చిమ్మీరి. పూజించాల్సినటువంటి దైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు. జపించాల్సినటువంటి మంత్రము ఓం శుంభ్రం సుబ్రహ్మణ్యాయ స్వాహ. ఫలితము సర్వసిద్ధి, సంతానం, జ్ఞానలబ్ధి. ఈరోజు నిషిద్ధములైనటువంటి పదార్థములు, ఇష్టమైన వాటిని తినకూడదు. ఉసిరి నిషిద్ధం. స్వస్తి.